హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సిరిగని తెలుసుకుందాం. మన దేవ చిన్నికి భయపడతాడు. అసలు ఎందుకు భయపడతాడో వీళ్ళో తెలుసుకుందాం. కాల్ వస్తుంది. మా బాస్ కాల్ చేశారని. గుడ్ మార్నింగ్ సార్ అంటే ఎక్కడున్నావు అని అంటే నేను బయట ఉన్నాను సార్ అని అంటాడు. రోడ్డు మీద ఉన్నాను సార్ అంటే రోడ్డు మీద ఎందుకు ఉన్నావు అని అంటాడు. ఇందాక ఆఫీస్కి వెళ్ళాలని నేను క్యాబ్లో వచ్చాను సార్, కానీ ఆ క్యాబ్ డ్రైవర్ వచ్చేసి రూల్స్ పాటించలేరు, అందుకోసమని నేను దిగేశాను అని అంటే మీ రూల్స్ అనుకుంటా మా అబ్బాయిని ఏమి ఇబ్బంది పెట్టకు అని అంటే అబ్బాయి ఏంటి సార్ అంటే ఈ రోజు నుంచి మా అబ్బాయి గిట్ట ఆఫీస్కి వస్తున్నాడు అంటే సరే అబ్బాయికి ఎన్ని డౌట్స్ ఉన్నా ఏమున్నా నేను చెప్తాను సార్, నేను మంచిగా చూసుకుంటానని అంటాడు. తర్వాత సరే అని ఫోన్ పెట్టేస్తాడు. పెట్టేయగానే మన చిన్నికి అడుగుతాడు అనమాట, అమ్మ ఇక్కడ చాలా లాంగ్ ఉంది మా ఫ్యాక్టరీకి వెళ్ళడానికి, కొంచెం లిఫ్ట్ ఇస్తావా అని అంటే సరే సార్ ఇస్తాను కూర్చొని అన్నదాన్ని. నీ బాస్ గారు ఆ అబ్బాయికి చాలా గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నట్లున్నాడంటే అవునమ్మా చేయాలి కదా, డిప్యూటీ CEO లాగా వస్తున్నాడని గ్రూప్లో పెట్టారు, అందుకోసమని ఇంత గ్రాండ్గా ఉన్నది వెల్కమ్ అని. కంపెనీలో డిప్యూటీ CEO పోస్ట్ అనేది లేవు, కానీ మా సార్ కోసం అని అది కొత్తగా క్రియేట్ చేసాం మేము అని. ఒక కార్ వస్తుంది అనమాట. కార్ రాగానే మీ సార్ వచ్చారు చూడు, డిప్యూటీ CEO గారు వచ్చారు అంటే లేదమ్మా అతను CEO గారు కృష్ణ చూసుకుంటాడమ్మా, పొద్దున ఒక బ్రాంచ్ చూసుకుంటాడు, మధ్యాహ్నం ఒక బ్రాంచ్ చూసుకుంటాడు, సాయంత్రం ఒక బ్రాంచ్ చూసుకుంటాడు, తర్వాత ఇంట్లోనే ఉంటాడు, అతను సిన్సియర్ చేసే పని వాళ్ళనే పెట్టుకుంటాడు అని అంటారన్నమాట. పోస్ట్ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారు మా నెల రోజుల నుంచి, కానీ ఎవరు దొరకట్లేదు, నాలాంటి సిన్సియర్ పర్సన్ దొరకాలి కదా అని చెప్పేసి సరే అమ్మ నేను వెళ్తానని. తను PA ఉంటుంది కదా, PA బొక్క పట్టుకొని వస్తాడు అనమాట. అయ్యో అందరు బొకేస్ పట్టుకొని వచ్చాను, నేను బొకే పట్టుకొని రాలేను కదా, సరే నువ్వు నా బొకే ఇయ్యానంటే లేసా నేను ఇయ్యాను అని అంటే నువ్వెవరు, నేను మేనేజర్ని, నువ్వు PA ఇవ్వాలి మేనేజర్కి, మీ మేనేజర్ ఏం చెప్తే అది ఇవ్వాలి అని అంటే ఇస్తాడనమాట. ఇస్తే ఇతను రూల్స్ అంటాడు కానీ ఇతను విన్నదే పాటించాడు కదా, అప్పుడు ఇతను మారుతాడులే, అప్పుడు రూల్స్ పాటిస్తాడు అని అంటే అప్పుడు వస్తాడనమాట. మ్యాడీ రాగానే అతను CEO వచ్చేసి వెల్కమ్ టు మై డియర్ డిప్యూటీ CEO అని అంటాడనమాట బొకే ఇచ్చి. అనుకుంటుంది ఓ ఇది మ్యాడీ ఆఫీసా, ఆ డిప్యూటీ CEO లాగా వచ్చాడా ఈ ఆఫీస్కి అని అనుకుంటా. తర్వాత మేనేజర్ ఉంటారు కదా, బొకే ఇచ్చి సార్ మీరు గ్రేట్ సార్, అసలు మీ చదువు పూర్తి కాకుండానే డైరెక్ట్ మీరు డిప్యూటీ పోస్ట్ అనేది కొట్టేశారు, మీ ఫ్యూచర్ అనేది మాకు కనిపించారు, ఈ ఆఫీస్ నంబర్ 1 పొజిషన్కి వెళ్తుందని నాకు అనిపిస్తుంది అని అంటే ఫస్ట్ పొగతలు ఆపేసి ఫస్ట్ పని మీద ఫోకస్ చేయను అని అంటాడు. నేను మర్చిపోవడం కోసం మీరు ఆఫీస్కి వచ్చారు శ్రీవారు, కానీ మీరు అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శ్రీమతిని మర్చిపోవడానికి శ్రీవారికి అవ్వదు. సరే మేడీ నేను వెళ్ళొస్తాను, మీకు తోడుగా మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ వర్క్ అనేది చూపిస్తాడు, చేసుకోండి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత మేనేజర్ అంటాడు మధు అని పిలుస్తాడు అనమాట. మధు అంటే మ్యాడీ షాక్ అవుతాడు అనమాట, మధు గిట్ వస్తుందేమో అని. అతను రాగానే ఒక అబ్బాయి ఉంటాడు అనమాట, టీ కాఫీ తీసుకురా, ఇతను చాలా బాగా పెడతాడంటే ఫస్ట్ ఇతన్ని వేరే బ్రాంచ్కి చెప్పుకోగానే మీకోసం అని అతన్ని వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము, సరే మధు అని అంటాడు అనమాట. అంటే చూడు మేనేజర్ గారు, చిన్ని కానీ మధు కానీ ఈ పేరు నా ముందర వినపడకూడదు అని చెప్పేసారన్నమాట. నాగవల్లి స్టెప్స్ దిగుతుంటూ మినిస్టర్ గారు లేడు, అతను బయటకు వెళ్ళారని చెప్పుకుంటూ వచ్చి అప్పుడే వాళ్ళ పెద్దమ్మ వస్తుంది. పెద్దమ్మ రాగానే ఏంటక్క పొద్దున్న వెళ్ళేటప్పుడు డల్గా వెళ్ళావు, ఇప్పుడు హ్యాపీగా వస్తున్నావు, అసలు ఏం జరిగిందంటే ఏం జరగలేదు అని అంటది అనమాట. నువ్వు ఒక్కాసు కలిపి పలుకుతున్నావు కాబట్టి ఏదో జరిగింది అసలు కానంటే మధువే చిన్ని అని తెలిసింది కదా, మ్యాడీ ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాడు అందుకోసమని హ్యాపీగా ఉన్నాను అని అంటది. అసలు నువ్వు నా కళ్ళల్లో చూస్తలేవంటే నువ్వు ఏదో విషయం దాస్తున్నావు అనమాట. అయితే ఏంటి ఆ విషయం, చిన్న విషయం తప్ప నువ్వు దేని విషయం భయపడేది అవసరం లేదు, వచ్చింది అని అంటే అనమాట. అంటే నువ్వే ఫోన్ చేసి చెప్పావు కదా నువ్వు గుడికి వెళ్తున్నావు అని అంటే లేదు నేను ఒట్టే చెప్తున్నాను, తనే గుడికి వచ్చింది, మేడం మీద అర్చన చెప్పించింది. అప్పుడు చాలా కోపంగా ఉన్నాడు అసలు మ్యాడీ అని అంటే అవును చాలా కోపంగా ఉంటాడు, అసలు చిన్న మీద కోపం అనేది పోదు అని అంటే సరే తర్వాత ఏం జరగలేదు అన్నమాటనే ఏమో పడేసి మూడేసాడనంటే పడేసి మూడేయడం ఏంటి అని అంటే వివరంగా చెప్తారనమాట వాళ్ళ పెద్ద జరిగింది. ఆ దృశ్యం చూసింటే ఆ దేవుడే వాళ్ళని కలపాలని చూశాడంటే ఆ దేవుని వల్ల కిట కాదు వాళ్ళిద్దరిని కలపడం అని అంటారు. దూరం చేసిన చిన్ని ఎప్పటికీ దగ్గర కాదు కానివ్వను అని అనేసి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతుంటారు, ఎందుకోసం అంటే చిన్ని ఇంకా ఇంటికి రాలేదు అని. కాల్ చేసావా అని అంటే కాల్ చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది అంటే సరే నేను కాల్ చేశాను అనేసరికి చిన్ని ఇంకా రాలేవంటే అక్కడ గుడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళానంటే ఏ ప్లేస్కి వెళ్ళామంటే మా ఆయన ఆఫీస్కి వెళ్ళాను అంటే మీ ఆయన ఆఫీస్కి వెళ్ళానంటే మా ఆయన ఇప్పటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాడు, నేను ఆఫీస్కి ఎందుకు వెళ్ళాడమ్మా అని అంటే నేను కనిపిస్తాను కదా కాలేజ్లో అందుకోసం అని అంటది. కనిపిస్తే ప్రేమ వస్తుంది కదా అందుకోసం అని కాలేజ్ తప్పించుకోవడం కోసం ఆఫీస్కి వెళ్తున్నాడు మా శ్రీవారు అని
శ్రీవారికి తప్పినప్పుడు శ్రీమతికి తప్పదు కదా, అందుకోసమని నేను గిట్ట కాలేజ్ మానేసి నేను గిట్ట ఆఫీస్కి వెళ్దామని జాయిన్ అయ్యి ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నాన్న అని అంటే, నీకు ఆ మేడిపప్పు నిన్ను చూస్తేనే కోపం వస్తుంది, అలా ఎలా నువ్వు ఆఫీస్లో జాయిన్ అవుతావు నువ్వు అని యాక్సెప్ట్ చేస్తారా అసలు అని అంటే, మీరేం కంగారు పడకండి నాన్న, నేను ఎలాగోలాగో ఆఫీస్లో జాయిన్ అవుతాను, మా ఆయనకు నా మీద ఉన్న కోపాన్ని పోగొట్టి నా మీద ప్రేమను పెంచుకుంటాను అని అనమాట. కాల్ చేసి దేవా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు రేపు కనుక్కొని చెప్పమన్నావు కదా అని అంటే, తెలుసుకున్నామంటే అవును తెలుసుకున్నానమ్మా, రేపు షాపింగ్ ఓపెనింగ్కి వెళ్తున్నాడమ్మా అని అంటే పార్టీకి అటెండ్ అవుతుండంటమ్మా. తర్వాత ప్రజాపాలన కోసము ప్రజలకు ఏదైనా సమస్య ఉందేమో అది తీర్చడం కోసం ఆ పార్టీకి వెళ్తున్నాడంటమ్మా అని అంటాడమ్మా. కొన్ని గంటలకు ఎమ్మెల్యేతోనే ఆఫీస్లోనే మీటింగ్ ఉందంటమ్మా. తర్వాత అసలు మీటింగ్స్ ఏం లేవమ్మా. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, తర్వాత మీటింగ్స్ అన్నీ అయిపోయినాక తర్వాత లాస్ట్కి బాలరాజ్ అన్న దగ్గరికి వెళ్తుండొచ్చమ్మా, నేను నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటానని అంటారనమాట. తర్వాత మన ఆఫ్ టికెట్ అంటే, అరే దేవా మా చిన్నికి పట్టుదల ఎక్కువ రా, ఎలాగెలాగో మా బాలరాజ్ అన్న ఎక్కడ ఉన్నారో కనుక్కున్న సమస్యలన్నీ తెలుసుకుంటాడనమాట. అయితే ఒక ఆయన అంటాడు, మా కుక్కలు చాలా అయినాయండి, కుక్క కాటుకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కొంచెం చూసుకోండి అని అంటాడు. సరే అని అంటాడు. మా దగ్గర నీటి కుళాయి వస్తలేదు, కొంచెం చూసుకోండి అంటే, అది అన్ని ప్రజలు వచ్చి అతనికి సమస్యలు చెప్పుకుంటాడు. అతను సరే నేను సాల్వ్ చేస్తాను లెటర్ రాస్తాడు అనమాట. మా నాన్నని ఎవరు కిడ్నాప్ చేశారు, మీరు ఎలాగోలాగో మా నాన్నని బయటికి తీసుకురావాలి, కాపాడాలని లెటర్ రాస్తారనమాట. అప్పుడే చిన్ని వస్తుంది. ఏంటమ్మా చిన్ని ఇలా రాసావు అని అంటే, అవును నిజమే, మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారు, నాకు కర్మిన అనుమానం వెళ్ళి మాట్లాడదామమ్మా అంటే, లేదు ఇక్కడే మాట్లాడదాం అని అంటారు అనమాట. అయితే ఇది నన్ను ఇరికించడానికి వచ్చినట్లున్నదని దేవా అనుకుంటారనమాట. సరే అని పక్కకు వెళ్ళి మాట్లాడతారనమాట. అయితే ఎవరు కిడ్నాప్ చేశారంటే, నువ్వే కిడ్నాప్ చేసావు మా నాన్నని అని అంటారనమాట. అనేదానే షాక్ అవుతాడనమాట. దీనికి తెలిసిపోయినట్లుంది, లేదంటే ఇది కంప్లైంట్ ఫైల్ చేసింది అనుకో నా ఉద్యోగంకి పోతుంది, ఇది ఎలాగోలాగో ఈరోజు దీన్ని లాస్ట్ చేయాలి, దీన్ని బాలరాజు గారిని ఇద్దరిని చంపేయాలి, దీన్ని ఎలాగోలాగో తీసుకెళ్దాం, నాగవల్లి చెప్పింది ఈరోజు అసలు చెయ్యొద్దు చంపొద్దని చెప్పింది కదా, అయినా పర్లేదు నాగవల్లికి ఏదో ఒకటి చెప్తాము, ఇప్పుడు దీన్ని చంపకపోతే నేను చచ్చేలా ఉన్నాను అని అనుకుంటాను అనమాట. ఎలాగోలాగో చిన్నిని బాలరాజును కలిసి ఈరోజు చంపేదానంటే, చెప్తాను మీ నాన్న నాకు ఒక నిజం తాచాడు, ఆ నిజం నువ్వు చెప్పిస్తానంటే నేను తీసుకెళ్తాను, చెప్పిస్తావంటే సరే చెప్పిస్తానని నన్ను తీసుకెళ్ళండి అంటే, సరే అని నాయక్ రా మనం వెళ్దాం, ఇక్కడ చిన్న పని ఉంది, వాళ్ళని పంపించేసి రేపు రమ్మని వాళ్ళని అని చెప్పేసి వీళ్ళు వెళ్తారనమాట. వెళ్ళడానికి ఎంతో తొందరపడుతున్నావు కదా, అటు నుంచి అంటే నీ నాన్న నిన్ను వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తాను అని అంటాడనమాట. అప్పటి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.